ప్రస్తుతం మన దేశంలోని చాలా మెట్రోపాలిటన్ నగరాలు వేసవి వేడితో కాలిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా హీట్ వేవ్స్ ఉండడంతో ఈ వేడిని తట్టుకునేలా వినియోగదారులు కేంద్రీకృత డిజైన్లు రూపొందించాల్సిన ఆవశ్యకత బాగా పెరిగింది. హరిత సదుపాయాలు, బిల్డింగ్ రెగ్యులేషన్స్, నీటి నిర్వహణ, ప్రజా రవాణా వ్యవస్థ, స్థిరమైన డిజైన్ పద్ధతులు వంటి ఆధునిక వ్యూహాలు మన నగరాలను సౌకర్యం, శ్రేయస్సు యొక్క ఒయాసిస్లు మార్చడంలో కీలకమైనవి. ఈ నేపథ్యంలో సంప్రదాయ పద్ధతులకు సమకాలీన వ్యూహాలను జోడించడం ద్వారా సౌలభ్యం, సంతృప్తినిచ్చే చల్లని వాతావరణాలను రూపొందించే అవకాశం ఉంది. పట్టణాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలను ఎదుర్కొని చల్లని వాతావరణాన్ని సృష్టించడం, కమ్యూనిటీలను ప్రోత్సహించడంలో హరిత సదుపాయాలు శక్తివంతమైన సాధనంగా ఉద్భవించాయి. వీధుల్లో చెట్లు నాటడం, పట్టణ ప్రణాళికలో ఆకుపచ్చ, నీలం కారిడార్లను ఏకీకృతం చేయడం ఇందులో ముఖ్యమైనవి. ఇవి పట్టణ వేడిని తగ్గించడంతో పాటు ప్రకృతిలో సమాజం మరింత మమేకం కావడానికి దోహదపడతాయి. సమర్థవంతమైన వాతావరణ వ్యూహాలను అమలు చేయడానికి పట్టణ పథకాలకు బడ్జెట్లను కేటాయించడం, స్థానిక పాలనలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం చాలా అవసరం. ఇందుకు సింగపూర్లోని గార్డెన్స్ బై ది బే ఉదాహరణ. పరిసర ప్రాంతాన్ని చల్లబరచడానికి స్థిరమైన సాంకేతికతో అనుసంధానం చేసిన విస్తారమైన పచ్చని ప్రదేశంగా దీనిని చెప్పచ్చు. ది గార్డెన్స్ బై ది బే సూపర్ ట్రీలను కలిగించి ఉంది. నీడను అందించడమే కాకుండా శక్తిని వినియోగించే వర్షపు నీటిని సేకరించే వర్టికల్ గార్డెన్స్ ఇవి. చెరువులు, కుంటలు, సరస్సులు వంటివి సహజమైన ఉష్ణ సింకులుగా పనిచేస్తాయి. భూగర్భ జలాల పునరుద్ధరణకు గణనీయంగా తోడ్పడతాయి. మన దేశంలో పురాతన మెట్ల బావులు వంటివి వేసవి ఉపశమనం కోసం కలకాలం పరిష్కారాన్ని అందిస్తాయి. ఈ నిర్మాణ అద్భుతాలు భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడమే కాకుండా వేసవి కాలంలో సహజమైన చల్లదనాన్ని అందిస్తాయి. భారతీయ వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన స్థిరమైన విధానాన్ని ప్రదర్శిస్తాయి. వర్షపు నీటి సంరక్షణ, కృత్రిమ చెరువులను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న నీటి వనరుల పునర్జీవనం ద్వారా పరిసర ప్రాంతాలను చల్లగా రూపొందించడానికి వీలవుతుంది. ఢిల్లీలోని రాజ్ క్రీ వాటర్ బాడీని పునరుద్ధరించడం సమర్థవంతమైన నీటి నిర్వహణకు ఓ గొప్ప ఉదాహరణ. శాస్త్రీయ చిత్తడి నేల వ్యవస్థ ద్వారా ఈ సరస్సును పునరుద్ధరించారు. దీనివల్ల నీటి నాణ్యత కూడా మెరుగుపడింది. భూగర్భ జలాల రీఛార్జ్ను ప్రోత్సహించడంతో పాటు వరదల నివారణకు బఫర్గా పనిచేస్తోంది.